హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుగర్ ఫ్రీ క్రియేషన్. నిని తోవాక్ 2018లో రిలీజ్ అయిన ఇండోనేషియన్ దెయ్యంగారి సినిమా అండి. ఇది ఇండోనేషియన్ దెయ్యంగారి సినిమాలు కథ అంటూ ఉంటుందా? కథ లేకపోయినా సరే ఆ దెయ్యంగారి లీలలు చూపించి మనల్ని భయపెడతారు, ఆకట్టుకుంటారు. కానీ ఈ సినిమా వరకు కథ బాగుంటుంది, నేను గ్యారంటీ. ఇందులోని భయపెట్టే దెయ్యంగారి లీలలు చాలా 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 ఉంటాయి. అంతేకాదు ఆ క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా పెట్టారండి, అదిరిగిపోతుంది. ఇక స్టోరీ నెరేషన్లోకి వెళ్ళే ముందు రొటీన్ రిక్వెస్ట్, మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి బ్రదర్స్. రండి ఇక సినిమా కథలోకి పరకా ప్రవేశిద్దాం. ఇది మీ షుగర్ ఫ్రీ క్రియేషన్ ఛానల్. సినిమా ఓపెన్ చేస్తే ఒక పెద్ద అంతఃపురం లాంటివి చూపిస్తారు. అందులో ఒక బామ్మ కూర్చొని ఉంది. అది యాక్చువల్గా ఒక హోటల్ అనమాట. అది ఒక గుర్రం సెకలింపు సౌండ్స్ లాంటివి ఆమెకి వినిపిస్తాయి. ఆ చేతిలో ఉన్నటువంటి తాళాలు పెట్టిలో పెట్టి మళ్ళా అటుపక్కే వింటుంది ఆ సౌండ్స్ని. ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి టికెట్ దగ్గరకు వచ్చి చూస్తుంది. ఒక చెక్క గుర్రం ఊగుతూ ఉంటుంది. వెంటనే తలుపులు వేసేస్తుంది. అక్కడ ఒక తెల్లని వెంట్రుకల జుట్టు ఒక అలా కదులుతున్నట్టుగా ఉంటుంది, అలా వెళుతున్నట్టుగా ఉంటుంది. ఆ బామ్మ వెనకాల ఒక కుట్టి పిల్ల ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలోని కుట్టి పాప కాస్త దెయ్యం పిల్లగా మారిపోయి ఫోటోలోంచి వచ్చేసి ఆ చెక్క గుర్రం మీద ఎక్కి ఊగుతూ ఉంటుంది. బామ్మని రమ్మని పిలుస్తుంది. బామ్మ అలాగే వస్తూ ఉంటుంది. దగ్గరికి వచ్చి చూస్తే ఆ కుట్టి పాప లేదు. వెనక బామ్మ వీపు మీద నుంచి దెయ్యం కుట్టి పిల్ల అలాగా చేతులేసి భుజాన్ని ఎక్కి కూర్చుంటుంది. అంతే, ఆ ఎఫెక్ట్కి బామ్మ ప్రాణం కాలి చనిపోయిందండి. ఇప్పుడు ఆ పెయింటింగ్లోకి ఆ కుట్టి పిల్ల వెళ్ళిపోయింది. నార్మల్గా ఉంటుంది ఆ పెయింటింగు. ఇప్పుడు టైటిల్ ఇక్కడ వేస్తారు, నిని తోవాక్. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే శ్మశానంలో కార్యక్రమాలు చేస్తున్నారు బామ్మకి. ఇది హీరోయిన్ అండి. ఆ కన్నీళ్లు కనిపించకుండా కళ్ళద్దాలు పెట్టుకొని ఏడుస్తుంది. ఆ పక్కన ఉన్నటువంటి కుట్టి పాప హీరోయిన్ యొక్క సిస్టర్ అనమాట. ఆమె పక్కన ఉన్నది ఆ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్. ఇంకా పక్కన ఉన్నది వాళ్ళు ఏంటంటే ఇద్దరు ఎవరంటే ఆ చనిపోయిన బామ్మ నడుపుతున్నటువంటి హోటల్లో పనిచేసేటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఆ బామ్మ రూమ్లో హీరోయిన్ ఆమె సామాన్లు చూస్తుండగా ఆ తాళాలు దొరుకుతాయి, చూస్తుంది. ఫోటో అవి చూసి బాగా ఏడుస్తూ ఉంటుంది హీరోయిన్. నెక్స్ట్ కట్ చేస్తే లాయర్ వచ్చి బామ్మ రాసిన వీలునామా చదువుతూ ఉంటారు. ఆ హోటల్ని మనవరాలైనటువంటి హీరోయిన్కి రాసిచ్చింది. హీరోయిన్ పేరెంట్స్ ఈ మధ్యనే కారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అంటాడు, నేను వెళ్ళి సిటీలో ఉన్న అన్ని పనులు చూసుకొని వస్తాను, అలాగే మీ సిస్టర్ కూడా ఆ స్కూల్ మార్చాలి కదా, ఆ ఫార్మాలిటీస్ అని చూసుకుంటాను, మీ సిస్టర్ని నేను తీసుకెళ్తానని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. నైట్ కట్ చేస్తే హీరోయిన్ ఒక్కతే ఆ హోటల్లో ఉంది. అలా వస్తుంటే ఆ రూమ్లో పియానో ఉంది. అందులో నుంచి ఎవరో తనకు తనే పియానో ప్లే చేస్తున్నట్టుగా వినిపిస్తుంటుంది. అవి కూడా అలా కదులుతూ ఉంటాయి, కనిపిస్తుంది. భయం వేసి అక్కడి నుంచి వస్తుంటే ఒక పనిపిల్లను ఆ చిన్న కుర్రాడు ట్రేలో ఏదో ఆ ప్రసాదాలు లాంటివి పలహారం లాంటివి తీసుకెళ్తుంటుంది. ఏంటిది అని అడుగుతుంది హీరోయిన్. మా ముసలిది చెప్పింది, మామూలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి 40 రోజుల పాటు ఇలా ప్రసాదం పెట్టాలంట, అలా పెడితేనే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందని చెప్తుంది అనమాట. మా బామ్మకి ఇవన్నీ ఎందుకు, నేను అడుగుతున్నాను మీ ముసలిదాన్ని అని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. అక్కడ ముసలిదాంతో పాటు ముసలివాడు కూడా ఉన్నాడు. వాడు కొంచెం హ్యాండిక్యాప్డ్గా ఉంటాడనమాట. ఇప్పుడు ఆ హోటల్ వివరాలని చెబుతూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ మొత్తం 8 రూములు ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ అంటుంటే 8 ఏమిటి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 9 రూములు ఉండాలి కదా అని చెప్పేసి హీరోయిన్ గట్టిగా అడుగుతుంది. లేదమ్మా 9, కానీ ఆ 9వ రూమ్లో ఏముందో ఎవరికీ తెలీదు. మీ బామ్మ మమ్మల్ని ఎవరిని అటుపక్క వెళ్ళనిచ్చేది కాదు, తాళం వేసి ఉంచింది అని. కారణం లేకుండా ఎందుకు మా బామ్మ అలా చేస్తుంది, నేను తెలుస్తాను అని చెప్పేసి ఆ రూమ్ దగ్గరికి వెళుతుంటే ముసలిది పరుగున ఆపడానికి ప్రయత్నిస్తుంది. వద్దమ్మా వద్దు అని చెప్పేసి అవన్నీ వినకుండా వెళ్ళి తిరుగుద్దామంటే పెద్ద తాళాల కప్పు వేసింది, తాళం వేసింది. ఇందాక బామ్మ రూములో పెట్టిలో దాచిన తాళాలు తీసుకొచ్చి విప్పడానికి ట్రై చేస్తుంది, తెరుచుకోదు. ఆ తెరిచే ప్రాసెస్లో ఆ డోర్ దగ్గర పెట్టినటువంటి ప్రసాదాల పళ్ళెంని తెలియకుండా తొక్కేస్తుంది ఈ అమ్మాయి. తలుపు తెరుచుకోదు. సరే పొద్దున్న చూసుకుందాలి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి నిద్రపోతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ లైట్ ఆఫ్ చేస్తే ఆ బీరువాలో నల్లని దెయ్యంగా రూపం కనబడుతూ ఉంటుంది. లైట్ ఆన్ చేస్తే మాయమైపోతుంది.
ఆఫ్ చేస్తే వస్తుంది, చేస్తే పోతుంది. అమ్మో, లైట్కి దెయ్యం గారికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి లైట్ ఆన్ చేసి పడుకుంటుంది హీరోయిన్. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ హీరోతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. హీరో అంటే బాయ్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు జరిగింది చెప్తుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకి టికెట్స్ అయ్యి బుక్ చేశాను, మేము వచ్చేస్తున్నాము, కంగారు పడకు అని చెప్పేసి అంటూనే ఆమె తింటున్నటువంటి పువ్వులను చూసి అడుగుతాడు, ఏంటి తింటున్నావు నువ్వు అని చెప్పేసి. ఇప్పుడు అది చూసి బెత్తరిపోయి ముసలిదాన్ని గట్టిగా పిలిచింది. నేను పాలు ఇమ్మంటే ఏమిచ్చావు అని చెప్పి తిడుతుంది. ఇప్పుడు చూసి ఆవిడ, మేడం అవి పాలే అని చెప్పేసి చూపెడుతుంది. ఇప్పుడు చూస్తే హీరోయిన్కి అందులో ఉన్నవి పాలే కనిపిస్తాయి. షాక్ అయిపోతుంది. ఏంటి మాయ అనుకుంటాం మనం. వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను ఫ్రాంక్ చేస్తున్నావా అని చెప్పేసి హీరోయిన్ని బాయ్ ఫ్రెండ్ గారు అడుగుతాడు. అయ్యో లేదు అని చెప్పేసి ఈ అమ్మాయి అంటుంది. ఫోన్ పెట్టేశాక బాయ్ ఫ్రెండ్కి డౌట్ వచ్చి అక్కడ చదువుతున్నవి ఏంటో విచిత్రంగా ఉంది అని చెప్పేసి ఆ హోటల్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పేసి తన ఫ్రెండ్కి ఫోన్లో చెప్తాడు. నెక్స్ట్ హోటల్లో ఉన్నటువంటి హీరోయిన్కి బోర్ కొట్టి వీడియో తీస్తుంటుంది ఆ ప్లేసుల్ని. కెమెరాలో గోడ మీద దెయ్యం గారు వేలాడుతూ కనిపించింది. ఫోన్ తీసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. అందరినీ పిలిచింది. దీనికి అందరికీ కారణం ఈ 9వ నెంబర్ గదే ఎలాగైనా తెరవాలని చెప్పేసి ఆ ముసలివాడితో బలవంతంగా ఆ తాళం పగలగొట్టి ఓపెన్ చేయిస్తుంది. లోపలంతా పాడుపడిపోయి ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఓపెన్ చేయలేదు కదా. ఎక్కడ చూసినా చైనీస్ వాళ్ళ ఫోటోలు కనబడుతున్నాయి. అక్కడ ఒక బొమ్మ ఉంది, చాలా పురాతనమైంది అనమాట. ఇదేంటని చెప్పేసి ఆ పనిచేసే ముసలి వాళ్ళని అడుగుతుంది. దీని పేరు నినీ తోవాక. ఏంటి నినీ తోవాక? బొమ్మకు ఇలాంటి పేరేంటి, ఇక్కడెందుకు ఉంది అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. దెయ్యాలను ఆ ప్లేస్కి ఆహ్వానించే ఒక బొమ్మ. దెయ్యాలకు మనుషులకు మీడియేటర్గా ప్రవర్తిస్తుంది. అంటే ఒక విధంగా చెప్తే క్షుద్ర పూజలు చేసేటువంటి ఒక బొమ్మ అన్నమాట ఇది. ఇంతకుముందు ఉన్న చైనా వాళ్ళు చనిపోయిన వాళ్ళ పూర్వీకులను ఆహ్వానించి వాళ్ళ ఆత్మలతో ఈ బొమ్మ ద్వారా మాట్లాడేవారంట. ఇద్దరికీ మధ్య వారధిగా ఉండింది ఈ బొమ్మ. వాళ్ళు చెప్పింది విన్నాక హీరోయిన్కి ఈ బొమ్మ ఇక్కడ అసలు ఉండకూడదు అని చెప్పేసి పనిచేసే వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళ మాటలు వినకుండా ఆ బొమ్మను ఈడ్చుకుంటూ వెళ్ళి బయట పడేసి నిప్పంటించి కాల్చేస్తుందనమాట. అది చూసి ముసలి వాళ్ళు అయ్యో ఎంత అపచారం జరిగిపోయింది, ఇక మీదట ఈ హోటల్లో ఏం జరగబోతుందో అని చెప్పేసి వీళ్ళు ఆందోళన పడతారు. నెక్స్ట్ అదే మూడ్లో హీరోయిన్ ఒక దగ్గర ఉండగా దెయ్యం పిల్ల వచ్చి లాగి పిలుస్తూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరో లేరు. ఇప్పుడు అదే ప్లేస్కి ఆ పని వాళ్ళ యొక్క పిల్లాడు డుంబుగాడు వచ్చి మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని చెప్పేసి చెబుతాడు. ఆ వచ్చింది ఎవరంటే ఆ హోటల్కి మాజీ ఓనర్ అయినటువంటి చైనా వాడు అంటాడు, ఇప్పుడు మాకు మా హోటల్ మళ్ళీ కావాలి, అప్పుడే తొందరపడిపోయి మీకు అమ్మేశాం, ఇప్పుడు మీరు అమ్మితే మేము కొనుక్కుంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడు. సో అది విన్నటువంటి హీరోయిన్ ఆ బామ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఏ కారణం చేతను నేను చనిపోయాక హోటల్ని అమ్మకూడదు అని చెప్పేసి చెప్పిందనమాట. ఆ మాటలు గుర్తు చేసుకొని మా నిర్ణయాన్ని ఆలోచించి మీకు చెబుతాం అని చెప్పేసి ఆ చైనా వాడిని పంపించేస్తుంది హీరోయిన్. అప్పుడే మన బాయ్ ఫ్రెండ్ గారు ఆ హీరోయిన్ సిస్టర్ వస్తారు. వాళ్ళని చూడగానే హీరోయిన్ ఎగిరి గంతేసి చాలా హ్యాపీగా హగ్ చేసుకుంటుంది, ఫీల్ అవుతుంది. ఆ డుంబుగాడు ఆ కుట్టి పిల్ల ఆడుకుంటున్నారు. హీరోయిన్ బాయ్ ఫ్రెండ్తో తన పెయిన్ అంతా షేర్ చేసుకుంటుంది ఇక్కడ జరిగినవన్నీ కూడా చూసి. నైటు ఆ పిల్లలు సోలోగా ఇద్దరు కూడా ఒక బాల్తో ఆడుకుంటూ ఉంటారు. ఆ డుంబుగాడు నాకు చుచ్చు వస్తుందని చెప్పేసి ఆడుకుంటూ మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ కుట్టిపిల్ల ఒక్కతే ఆడుకుంటూ ఉంటుంది, అంటే మన హీరోయిన్ సిస్టర్ అనమాట. ఆ బాల్ తీసుకోవడానికి ఆ మంచం కిందకి తొంగు చూస్తుంటే వెనక నుంచి ఆ దెయ్యం గారు పాస్ ఇలా వెళ్తారు మెరుపులాగా. యాజ్ యూజువల్ దెయ్యం గారు చేసే వింత నాటకాలు ఇవన్నీ. వెనక్కి తిరిగి చూస్తే ఆ బాల్స్ అన్ని కూడా ఒకదాని వెనక ఒకటి ఆ బెడ్ కింద నుంచి వస్తూనే ఉంటాయి. ఇక్కడ చిన్న మాట చెప్తాను కథల మధ్యలో. ఈ దెయ్యాల సినిమాల్లో దెయ్యాలకి ప్లస్ ఏంటంటే ఇంత జరిగినా సరే ఆ భయపడిపోయి ఆ క్యారెక్టర్స్ అక్కడి నుంచి పారిపోరు, వెళ్ళిపోరు, అక్కడే ఉండి ఇంకా ఏం చేస్తుందా ఏం జరుగుతుందా అని చూస్తుంటారు. అలాగే ఇప్పుడు ఈ పాప కూడా అక్కడే ఉండి కిందకు తొంగి చూస్తుంది. ఆ బాల్ అలా వచ్చేసరికి ఏదో భయపడి పారిపోవాలి కదా, లేదు అక్కడే ఉండి చూస్తుంటుంది. ఆ మంచంగా చూస్తుంటే ఇప్పుడు అలాగే ఉన్న దెయ్యం కుట్టి పిల్ల దగ్గరగా మొహం పెట్టి చూస్తుంటుంది. అది చూసి క్యాక్ పెట్టి పారిపోతుంది పాప అక్కడి నుంచి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ జరిగిందంతా అక్కడ చెప్పినట్టుంది. ఆ విషయం గురించే బాయ్ ఫ్రెండ్తో హీరోయిన్ డిస్కస్ చేస్తుంటుంది. సేమ్ ఇప్పుడు అదే ఉయ్యాల్లో పాప ఆడుకుంటుంటే వెనక నుంచి ఆ కుట్టు దెయ్యం గారి చేతులు
ఆ ఉయ్యాలని తోస్తూ ఉంటాయి. దుంబుగాడేమో పక్కన ఏదో బొమ్మ చూసుకుంటూ ఉంటాడు. వేగంగా తోస్తుంటే ఆ పాప భయపడిపోతూ కేకలు పెడుతుంటే అది విని హీరోయిన్ బాయ్ ఫ్రెండ్లు వచ్చి డుంబుగాని తిడతారు. ఏంటో నువ్వు చేస్తున్నావు, తోసావు నువ్వు అని చెప్పి వాడు తప్పించినట్టు తిడతారు. అయ్యో వాడేం చేయలేదు, నన్ను తోసింది ఒక దెయ్యం పిల్ల, నాకు చాలా భయంగా ఉందని ఏడుస్తూ ఆ హీరోయిన్ చెల్లెలు హీరోయిన్కి చెప్తుంది. నెక్స్ట్ కట్ చేస్తే రెస్టారెంట్లో హీరోయిన్ బాయ్ ఫ్రెండ్లు డిస్కస్ చేసుకుంటుంటారు ఈ ప్రాబ్లమ్స్ గురించి. వీటన్నిటికీ ఆ నినీ తోవాక్ అనేటువంటి బొమ్మే కారణం, ఆ 9వ నెంబర్ గది కారణం అని చెప్పేసి హీరోయిన్ చెబుతుంది. నినీ తోవాక్ ఏంటి అని చెప్పేసి వాడు ఇంట్రెస్టింగ్గా అడుగుతాడు. దాని గురించి ఆ గూగుల్ చేసి తెలుసుకుందామని చెప్పి సెర్చ్ చేస్తాడు. దాంట్లో రిజల్ట్ ఏమొచ్చిందంటే గూగుల్లో నినీ తోవాక్ అంటే ఆత్మలను ప్రేరేపించే ఒక బొమ్మ, క్షుద్ర పూజలు చేయబడ్డ బొమ్మ అనమాట. ఆ బొమ్మ చుట్టూ ఆ దగ్గరలో ఉన్న ఆత్మలు తిరుగుతూ ఉంటాయంట, ఎప్పుడు పిలుస్తాయని ప్రతాత్మలు ఎదురు చూస్తుంటాయంట. ఇది విన్న హీరోయిన్ కంగారు పడే లోపు, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఈ హోటల్ గురించి ఎంక్వైరీ చేయమని మా ఫ్రెండ్ గారికి ఆల్రెడీ చెప్పాను, నేను వెళ్ళి కలుస్తాను అని చెప్పేసి అంటాడు. నేను వెళ్ళి ఇప్పుడు ఆ ముసలి వాళ్ళని ఈ హోటల్ గురించి నినీ తోవాక్ గురించి డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తానని చెప్పి హీరోయిన్ వచ్చేస్తుంది. ఇద్దరు తల వైపు వెళ్ళిపోతారు. ఇప్పుడు కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్తో ఆ ఫ్రెండ్ గారు ఆఫ్వేల్ ఓపెన్ చేస్తే వివరాలు సేకరించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. స్టార్టింగ్లో చూపించిన బామ్మకు ఈ హోటల్ రాకముందు హంకిమ్ అనే చైనా వాళ్ళ చేతిలో ఉండేదన్నమాట ఈ హోటల్. వాళ్ళ తాత ఈ ఏరియాలోనే బాగా డబ్బు ఉన్నవాడు, రిచ్ పర్సన్ అనమాట. ఆ డబ్బుని ఏం చేసుకోవాలో తెలియక ఊళ్ళో ఉన్న మ్యాక్సిమం అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు. చాలామంది భార్యలు అనమాట వాళ్ళకి. అందులో ఒక భార్య పేరే ఓయ్. ఏం శాపమో ఏమో, ఈ ఓయ్ వచ్చిన తర్వాతే ఆ డబ్బు ఉన్నటువంటి రిచ్ పర్సన్ తాలూకా వంశం నాశనం అవ్వడం స్టార్ట్ అయిందంట. ఇప్పుడు నెక్స్ట్ అటుపక్క హోటల్లో పనిచేసే ముసలిది చిన్నపిల్లల ఇద్దరి చేత కూడా ఏదో క్షుద్ర పూజలు లాంటివి చేయిస్తుంటుంది. అప్పుడే హీరోయిన్ వచ్చి చూసి పిల్లల్ని పంపించి ముసలిదాంతో గొడవపడి తిడుతుంటుంది అనమాట. రివర్స్లో ముసలిది అంటుంది అనమాట హీరోయిన్తో, చేసినంత నువ్వేనమ్మా, ఆ రోజు నినీ బొమ్మని తగలబెట్టద్దని ఎంత చెప్పాం, నువ్వే మా మాట వినకుండా కాల్ చేసావు, ఇప్పుడు అందులోంచి ఆత్మలు బయటకు వచ్చేసాయి, దానివల్ల నీ చెల్లికే ప్రమాదం, నీ చెల్లిని ఆ దెయ్యం ఆవహిస్తుంది అంటుంది. అది విన్నటువంటి హీరోయిన్ నా చెల్లిని ఎందుకు ఆవహిస్తుంది అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే సినిమాలో అటు బాయ్ ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్ చెప్పేది, ఇటు హీరోయిన్కి ముసలు చెప్పేది ఇంటర్కట్లో జరిగిన స్టోరీని చెబుతూ ఉంటారన్నమాట. యాక్చువల్గా నేను ఇప్పుడు క్లారిటీగా స్ట్రైట్గా అక్కడ జరిగింది ఏంటనేది ఇప్పుడు మీకు చెప్పేస్తాను. బామ్మ కంటే ముందు ఈ హోటల్లో యాంగి అనే లేడీ ఉండేది. ఆమెకు ఒక అందమైనటువంటి కుట్టి పాప ఉంటుందన్నమాట. ఆ ఇంట్లో పనిచేసే పనివాడి కొడుకుతో ఎక్కువ ఆడుకుంటూ ఉంటుందన్నమాట. సడన్గా ఒకరోజు కుట్టి పాప కనిపించదు. తల్లి యాంగి కూతురు కోసం అన్ని ప్లేసులు వెతుకుతుంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, ఊరు అంతా కూడా వెతికిందనమాట. ఆ తల్లి కూతురు జాడ కోసం నినీ తోవాక్ అనేటువంటి బొమ్మను చేస్తుంది. ఆ బొమ్మలోకి ఆత్మలను ఇన్వైట్ చేసి కూతురు ఎక్కడుందో చెప్పమని అడుగుతుంది. ఆ ఆత్మలు మీ కూతురు ఈ హోటల్లోనే ఉంది అని చెప్తారు. కానీ హోటల్లో ఎక్కడుందో ఎంత ప్రతిష్టనో తెలియలేదు, ఎవరో ఎక్కడో దాచేశారు. ఇప్పుడు అది ఏంటో తెలియక పిచ్చిదానిలాగా ఆ తల్లి అందరిని అడిగి వెతకండి అని చెప్తుంటుంది. నిజంగానే ఆ తల్లికి పిచ్చి పట్టింది. అందరూ పిచ్చిదానిలో చూస్తూ ఉంటారు. కొన్నాళ్ళకి ఆ తల్లి ఆ కూతురు మీద కుట్టుపాప మీద మనోవ్యాధితో చనిపోయింది. అది జరిగి 60 సంవత్సరాలు అయింది. ఆ తల్లి దెయ్యం గారు బయటకు వచ్చింది. దెయ్యంగా నీ చెల్లెల్ని తన కూతురు అనుకుంటుంది అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇప్పుడు ఆ ముసలిది హీరోయిన్కి నా చెల్లిని రక్షించుకోవాలి అని చెప్పేసి కంగారు పడుతుంటుంది. అక్కడ ఆ బాయ్ ఫ్రెండ్తో ఫ్రెండ్ గారు అంటాడు, పని చేసినటువంటి ఆ పని కుర్రాడికి ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంటాయి, వాడు ఇప్పటికీ బతికి ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తారు అక్కడ. ఇప్పుడు ఇటుపక్కేమో హీరోయిన్ ఆ 9వ నెంబర్ గది దగ్గరికి వస్తుంది. ఆ డోర్ మీద ఆ కుట్టిపాప చేతులు అలా కనిపిస్తుంటాయి. నా చెల్లి అయి ఉంటుందని దగ్గరికి వచ్చి చూస్తే మాయమైపోతుంది. అలాగే ఆ దెయ్యం పిల్లని ఫాలో అవుతుంటుంది హీరోయిన్. ఒకచోట వచ్చేసరికి ఆ ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది, ఎవరూ లేరు. కళ్ళు మూసి తెరిచేలాగా కుట్టుపాపలు 2 ఉయ్యాల్లో ఊగుతూ అమ్మారా మమ్మల్ని ఆడించు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. హీరోయిన్కి ఏమీ అర్థం కాక మళ్ళీ రూమ్కి వస్తుంది. అక్కడ కాల్చి బూడి చేసినటువంటి నినీ తోవకలాగా ఉండేటువంటి బొమ్మ ఎదురుగా ఉండి గుర్రం చూస్తూ ఉంటుంది హీరోయిన్ని. సేమ్ అలాంటి బొమ్మలానే రూమ్లో చాలానే ఉంటాయి. అంతేకాదు ఆ చనిపోయిన ఓయమ్మ తాలూకా ఆత్మ కూడా అక్కడే ఉంటుంది. ఇక హీరోయిన్ పని అంతే. ఆమెకు ఆ బొమ్మలు చూపిస్తాయి అనుకుంటే ఆ బొమ్మ దెయ్యం గారి కళ్ళు కనిపించడం లేదు కాబోలు.
అలా చీకట్లో హీరోని వెతుకుతూ పక్క నుంచే వెళుతూ ఉంటుంది. కింద పడిపోతుంది హీరోయిన్. ఇప్పుడు ఒక్కసారిగా ఆ హీరోయిన్ చూసినటువంటి ఆ బొమ్మ దెయ్యాలన్నీ కూడా దగ్గరకు వచ్చి అటాక్ చేస్తుంటాయి. కేవ్వుని అరిచింది. అక్కడికి ఇప్పుడు ఆ పనివాడు ముసలివాడు వస్తాడు. మాయమైపోతాయి బొమ్మ దెయ్యాలన్నీ కూడా. ఇప్పుడు ఆ ముసలాయంతో హీరోయిన్ ఏడుస్తూ నా చెల్లిని కనిపించట్లేదండి అంటే, నాకు ఎందుకమ్మా అడుగుతావు, నేను అసలే షుగర్ పేషెంట్ని, సరేలే మీకోసం నేను వెళ్తానులే అని చెప్పేసి అలా వెళ్ళిపోతాడు. వెళ్ళిన ఆ మనిషికి 50 సంవత్సరాల క్రితం మిస్ అయిపోయినటువంటి కుట్టిపాప అరుపులు వినిపిస్తాయి. ఆ సౌండ్లకి ఆ ముసలోడికి విపరీతమైనటువంటి చెవి నొప్పి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ తల్లి దెయ్యంగా ఆ ముసలివాడికి అటు ఇటు ముందు వెనక తిరుగుతూ ఒక ఆట ఆడుకుంటుంది. వాడికి పిచ్చి లేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అటుపక్క కట్ చేస్తే బాయ్ ఫ్రెండ్ గాడు వచ్చాడు. హీరోయిన్ పట్టుకొని ఏడుస్తుంటుంది అతను పట్టుకొని. ఆ ఫ్రెండ్ ఇచ్చినటువంటి ఫోటోల్లో ఆమెకి చూపిస్తుంటాడు. అందులో ఇప్పుడు ఆ కుట్టి కుర్రాడు పని మనిషి కొడుకున్నాడు కదా, ఆ హ్యాండిక్యాప్డ్గా ఉంటాడనమాట. వాడెవడో కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ ముసలి పనివాడే, ఇందాక కనిపించిన వాడే. అతను అరుపులు వినిపించి ఇద్దరు ఆ ముసలోడి దగ్గరికి వెళ్తారు. రే ముసలోడా, నువ్వే ఆ కుట్టుపాపను ఏదో చేసావు అని చెప్పేసి ఆ బాయ్ ఫ్రెండ్ గారు గట్టిగా నిలదీస్తాడు. అయ్యో నేను తెలియజేశాను, తప్పు చేసేసాను అని చెప్పేసి ఆ ముసలోడు ఏడుస్తూ ఉంటాడు. అసలు జరిగింది చెప్పరా అని చెప్పేసి వాళ్ళు చెప్పమంటారు. చిన్నప్పుడు కుట్టిపాపతో ఉయ్యాలతో ఊగుతూ ఆడుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఆ షార్ట్స్ అని చూపిస్తుంటారనమాట. ఆ పాప ఆడుకుంటుంటే ఈ కుర్రాడు ఊపుతూ ఉంటారనమాట ఉయ్యాలని. ఇంకా స్పీడ్గా ఊపు అని పాప అనడంతో వాడు గట్టిగా తోస్తాడు. ఆ తోపుడికి ఆ పాప అమాంతం కింద పడి స్పాట్లో చనిపోతుంది. ఆ యజమానురాలకు తెలిస్తే నన్ను చంపేస్తుందని చెప్పేసి ఆ కుర్రాడు ఆ పాప శవాన్ని ఎక్కడో ఒక దగ్గర దాచిపెట్టేస్తాడు. ఇప్పుడు ఆ తల్లి చడితే నేను చూడలేదమ్మా అని చెప్పేసి అబద్ధం చెప్తాడు. ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ ఉన్న హీరోయిన్, అయ్యో ఎంత పని చేసేవారో, ఎప్పటికైనా చెప్పు ఆ కుట్టుపాప శవాన్ని ఎక్కడ దాచావు అని చెప్పేసి అందరూ గట్టిగా అడుగుతారు. అదే టైంలో ఇప్పుడున్నటువంటి ఆ డుంబుగాడు వచ్చి హీరోయిన్తో చెవిలో మీ చెల్లెలు మార్కెట్లో చూశాను అని చెప్పి చెప్తాడు. గ్యాప్లో ఆ హ్యాండిక్యాప్డ్ ముసలోడు జంప్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. నువ్వు మార్కెట్లో పాపను చూడు, నేను ముసలాన్ని వెతికి పట్టుకుంటానని చెప్పేసి బాయ్ ఫ్రెండ్ గారు వెళ్తారు. ఇద్దరు చెరువు వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారనమాట. మార్కెట్లో ఉన్న హీరోయిన్కి అక్కడ చూస్తే గేటు క్లోజ్ చేసి ఉంది. వెళ్ళిపోతుంటే తిరిగి ఆ గేటు తనకు తనే అలా నెమ్మదిగా తెరుచుకుంటుంది. హీరోయిన్ ఇప్పుడు ఆ మార్కెట్ లోపలికి గేటు దాటి లోపలికి వస్తుంది. లోపలికి హీరోయిన్ ఎంటర్ అయిన వెంటనే ఆ గేటు క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు లోపల నుండి హీరోయిన్కి దెయ్యం పిల్లల గారు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటుంది. మామూలే పైన వేలాడుతూ కూడా ఉంటుంది. ఇటుపక్క ఆ బాయ్ ఫ్రెండ్ ఆ ముసలోని వెళ్తుంటే వాడు ఒక దగ్గర తవ్వుతూ ఉంటాడనమాట. ఇది ఫ్లాష్ బ్యాక్లో చనిపోయిన కుట్టుపాప శవాన్ని అనమాట. అక్కడ చూస్తాడు బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు అది ఇంకా ఇటుపక్క కట్ చేస్తే తల్లి దెయ్యం వెనక కుట్టుపాప పరిగెడుతున్నట్టుగా చూపించి హీరోయిన్ని ఆ దెయ్యం ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. చాలా బాగుంటుంది విజువల్స్. ఇక్కడ పైసా వసూలు అనమాట, పైసా వసూలు సీన్ లాగా ఉంటుంది ఇవన్నీ. ఫైనల్గా ఆ తల్లి దెయ్యం గారి చేతుల్లో హీరోయిన్ చెల్లెలు ఉంటుంది. భయంకరంగా చూపిస్తారన్నమాట ఈ షాటు. అది చూసి హీరోయిన్, చూడండి మేడం దెయ్యం గారు, మీరు అనుకున్నట్టుగా మీ పాప కాదు, అది నా చెల్లెలు, వదిలేయండి మీకు దండం పెడతాను అని బతిమలాడుకుంటుంది దెయ్యం గారికి. ఆమె లాంగ్వేజ్ వచ్చో లేదో, ఎందుకంటే హీరోయిన్ ఏమో ఇండోనేషియన్, ఆ దెయ్యం ఏమో చైనా కదా. ఇంతలో అక్కడికి ఆ హ్యాండిక్యాప్డ్ ముసలాడు వస్తాడు. వాడు, మేడం నన్ను క్షమించండి, మీ పాపను నేనే చంపేశాను, ఉయ్యాల్లో కింద పడి చనిపోవడానికి నేనే కారణం, ఆ పాపను వదిలేయండి అని చెప్పేసి వాడు వేడుకుంటాడు. ఎంత దెయ్యంగారైనా సరే ఒకప్పుడు మనిషే కదా, అది కూడా తల్లి కదా, కనికరించి హీరోయిన్ చెల్లెల్ని ఇచ్చేస్తుంది వెనక్కి. నా కూతురు చావుకు నువ్వే కదరా కారణం, నాతో రారా అని చెప్పేసి వాడిని చంపి ఆ దెయ్యాన్ని కూడా వెనక్కి తీసుకెళ్ళిపోద్ది. అంత హ్యాపీస్ ఎండకు వచ్చేసాం. ఆ హోటల్ని చైనా వాడికే ఇచ్చేసి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్తో చెల్లెలతో ఆ ఊరు విడిచి సిటీకి వెళ్ళిపోతారు. కొనుక్కున్న చైనా వాడు మాత్రం ఆ హోటల్ లోపలికి వెళ్తుంటే లోపల ఆ నిని తోవకలని దెయ్యం బొమ్మలు చుట్టుముడతాయి, అటాక్ చేస్తాయి, ఆవహిస్తాయి. వాడు చైనా భాషలో అరుస్తాడనమాట. ఇంతటితో సినిమా ఎండ్ అయిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్తో ఈ సినిమా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.